చలో హాయ్ గాయ్స్, మళ్ళీ మేము ముంగటికి ఎందుకు వచ్చేసామంటే ఇన్ని రోజుల నుంచి మేము అందరి దగ్గర మంచి అన్ని ఉన్నాయి. రామ్కి ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసినాం. రామ్ అరే బాయ్ చూపి ఎట్లా చెప్పు నీ మాటలో అరే రామ్ ఎమోషనల్ అయిపోతుండో. విడిచిపోయిన రోజు గుండెల్లో నువ్వుంటావులే. నమ్మించి ముంచినారే, దొంగ దెబ్బ తీసినారే. చలో హాయ్ గాయ్స్, మళ్ళీ మేము ముంగటికి ఎందుకు వచ్చేసినామంటే ఇన్ని రోజుల నుంచి మేము అందరి దగ్గర మంచి అన్ని ఉన్నాయి. రామ్కి ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసినాం. రామ్ అరే బాయ్ అది కాదు రామ్, ఐఫోన్ వాడొచ్చు కదా నీకు? వాడచ్చు. ఇప్పుడు నీకు ఒకవేళ ఐఫోన్ మేము సర్ప్రైజ్ ఏం చేస్తావురా? అరే బాయ్ మీ గుండె అది తీసేయరు, ఆ ఫోన్ తీసే కాదు. అది కాదు నీకు మేము ఒకవేళ ఐఫోన్ ఇస్తే ఏం చేస్తావురా? అరే బాయ్ గివే వీడియో తీసుకుంటా. బాయ్ గివే వీడియో తీసుకుంటుంటావు. మళ్ళా ఇచ్చినాక మేము ఎవరో మర్చిపోతాడు. అరే ఒక్కొక్కరు మాట్లాడరు అన్న. ఉండేది మనకి. అరే ఫోన్ వస్తుంది. అది అదేది ఖర్చు ఫేరా సర్ప్రైజ్ అనుకో. కోమ అయిపోయినాం ఫేమస్. రామ్కి అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం. ఒక సర్ప్రైజ్ ఉంది రామ్కి అయితే, అది మీరు ఇట్లా చూడరు ఆ సర్ప్రైజ్. కానీ రామ్ దిల్కుష్ అయిపోతారు అంటున్నా. అది బండ్లు ఉంది తేపరా. హలో, రామ్కి అయితే ఐఫోన్ 15 ప్లాన్ చేసినాం. చూడరు ఖాళీ ఇప్పుడు ఇప్పుడురా బాక్స్ బయటికి బాక్స్ బయటికి అరే బాయ్ అమ్మ తోడు మెల్లగా అరే ఫోన్ ఆన్ చేయి. అరే బాయ్ మెల్ల వెనకాల ఉంటాయి. మెల్లగా ఆన్ చేయి, ఫోన్ ఆన్ చేయి. అది చూపి చూపి అరే బాయ్ ఆన్ చేయరా. వచ్చి పట్టుకో రామ్, మొత్తం వచ్చి పట్టుకో. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. చూపి అరే ఎమోషనల్ అయిపోతుండో. నేను ఊరు వాడా దేశం మన్ని విడిచిపోయిన రోజు గుండెల్లో నువ్వుంటావులే. అరే అమ్మతోడు రావు. అరే రావు జరు మాట్లాడు. ఎందుకంటే ఆన్ చేసినావా? వచ్చి పట్టుకో. చెప్పురా నీ ఎట్లని చెప్పు ఇప్పుడు. అరే ఆనంద్ అస్సలు అనుకోలే అస్సలు. అయ్యా బాయ్ బుర్రపాడు. అయ్యా చెప్పు ఇప్పుడు. అరే ఆనంద్ అస్సలు అనుకోలే అస్సలు. అయ్యా బాయ్ బుర్రపాడు. అయ్యా నా మాటలు వస్తలే. అయ్యా ఎందుకంటే ఇప్పుడు సర్ప్రైజ్ ఎందుకు ప్లాన్ చేసినాం అంటే ఇప్పుడు అందరి దగ్గర అందరం మంచిగా ఉన్నాం. రామ్ కూడా మంచిగా ఉండాలి. ఈడి దగ్గర అంటే ఇంత కంటెంట్ ఇంత కామెడీ పోనీ కూడా రామే కారణం. కాబట్టి రామ్ కి ఒకటి ప్లాన్ చేసినాం, సర్ప్రైజ్ ఇచ్చాం. చలో ఇప్పుడు ఇంత ఫేమస్ అయినా ఇన్స్టాలో కూడా వీళ్ళకి కూడా చిన్న చిన్న సర్ప్రైజ్ అవుతున్నాయి ముంగట. ఇప్పుడైతే రామ్ కి అయితే ప్లాన్ చేసినాం. చలో రామ్ నీ ఎట్లని చెప్పు. నీ మాటలో ఇప్పుడు నువ్వు మనతో ఉంటావా మళ్ళా వెళ్ళిపోతావా? మరి వేసిన ఇట్లా ఏమో మరి నేను అస్సలు వెళ్ళిపోను తెలుసా. అబ్బో ఇది బాయ్ మీరు. ఇగో ఫోన్ డబ్బా ఇగో పౌచ్ ఉంది, పౌచ్ దానికి. ఇగో పౌచ్, ఇగో బిల్లు కూడా ఉంది.
పౌచ్ చెయ్యి ఈ బిల్లి ఈ డబ్బు ఇట్లా పెట్టేసుకున్న తర్వాత పౌచ్ చేయి దానికి బాయ్ దీనికి ఇచ్చే పౌచ్ చేసి కంగ్రాచులేషన్స్ రామ్. కంగ్రాచులేషన్స్. బాయ్ ఒకసారి ఆ ఫోన్ ఇరా ఆ ఫోన్ ఇంకా రామ్. ఈ ఫోన్ ఎన్ని రోజులు వాడతాం డబ్బా ఫోన్ అని ఈ ఫోన్ తీసుకొచ్చినాం. ఈ ఫోన్ పట్టుకో, ఈ ఫోన్ తీసుకో. కానీ నువ్వు ఇదే ఫోన్ వాడాలి. ఇది విష్ణు ఫోన్, నీ మీద ప్రాంక్ ఇది. కానీ నువ్వు ఇదే ఫోన్ వాడాలి. ఇది విష్ణు ఫోన్, నీ మీద ప్రాంక్ ఇది. రెప్పపాటులో నగన్నా కుప్పగూలిపోయినాడే. రెప్పపాటులో నగన్నా మెంటల్ ప్రాక్టీస్ చేసేస్తావా? ఏడుస్తున్నావు రాము. రెప్పపాటులో నగన్నా కుప్పగూలిపోయినాడే. రెప్పపాటులో నగన్నా కుప్పగూలిపోయినాడే. ఇప్పుడేమనిపిస్తుంది చెప్పు. ఏమనిపిస్తుంది చెప్పు నీకు. నువ్వేమనుకున్నారో ఫస్ట్ ఫోన్ ఇయ్యంగానే ఏమనుకున్నావు 15 నమ్మడు అది కాదు మంచిగా చెప్పు. ఏమనుకున్నావు ఫస్ట్ ఫోన్ ఇయ్యంగానే? ఆనందం వచ్చింది. ఆనందం నీకే అనుకున్నావు, ఫోన్ అన్ని నీకే అనుకున్నావు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? రామ్ చెప్పలేకపోతుడు. రామ్ వచ్చేస్తుంది. ఇట్లా ఎక్స్పెక్ట్ చేసినావు నువ్వు ఇది? అసలు బాబాలి దిల్ ఖుష్ ఎట్లా అయిపోయినావు రామ్? నిజం చెప్పాలి ఏదన్నా. ఇట్లా ప్రాంక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రాంక్ ముచ్చట్లే అసలు నా కథ. బుర్రపాడుంటారంట. చలో చలో. కామేసి మన కానీ ఫుల్ ఫన్ అవుతుంది. చలో అయిపోయింది ప్రాంక్ అయితే. రామ్ ఎంతో ఎక్స్పెక్టేషన్ కానీ రామ్ ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. వాళ్ళ చేతులెట్లా వచ్చేనో అన్నో చలో మళ్ళీ ఏం చేద్దామో అది కామెంట్ చేయండి. మీరు కామెంట్ ఓవర్ చేస్తారు, చూస్తున్నారు కామెంట్ ఓవర్ చేస్తారు. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ని గంట కొట్టుర్రి, షేర్ చేయరు ఛానల్ ని. చలో బాయ్. మళ్ళా కలుసుకుందాం, ఇంకో వీడియోతో మళ్ళా కలుసుకుందాం. బాయ్.